ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? ఏం చెప్పమంటావు బావ, పని అయినాక ఏదో పొరపాటు జరుగుతుంది. మీ అమ్మ అలా సనుక్కునే ఉంటుంది. నువ్వా మౌనంగా ఉంటావు, ఒక మాట కూడా అడగవు మీ అమ్మని. ఒక భార్యగా నిన్ను ఓదార్చాలో, తల్లిగా తనకు సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నాది. ఎందుకని? అమ్మ నీపై కోపంతో మాట్లాడినప్పుడు నువ్వు బాధపడుతుంటావు. నిన్న ఓదార్చలేకపోతున్నాను. అమ్మకి బీపీ షుగర్ రెండూ ఉన్నాయి. బీపీ ఉన్న వాళ్ళకి చిన్న మాట అయినా కోపం వచ్చేస్తుంది. షుగర్ ఉండడం వల్ల కడుపు నిండా అన్నం తినలేకపోతుంది. ఈ రెండు ప్రాబ్లంతో అమ్మ బాధపడుతుంటే అమ్మని ఇంకేం అడగమంటావు? నువ్వు చెప్పింది నిజమే బావ, కానీ అలా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది బావ. అర్థం చేసుకుంటావని ఒక మాట చెప్తున్నాను విను. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆడిపోసుకోవడమైనా అలుకుడైనా, వాళ్ళు లేనప్పుడు నీకే అనిపిస్తుంది మా అత్త ఉన్నప్పుడు 4 మాట్లాడినా ఇళ్లల్లో అలుకుడిగా ఉండేదని. నువ్వు చెప్పింది కూడా నిజమే బావ. వాళ్ళు ఎంతవరకు ఉంటారు బావ? ఉన్నప్పుడే సంతోషంగా ఉండాలి. పెద్దవాళ్ళ కోపంతో మాట్లాడినప్పుడు బాధపడినా చెప్పేటప్పుడు అర్థం చేసుకునే భార్య ఉండడం కూడా అదృష్టం.